ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు మనం ఒకసారి మన జీవితాన్ని పరిశీలన చేసి చూస్తే మనం ఎంత మెకానికల్గా యాంత్రికంగా జీవిస్తున్నామో అనేది మనకి బాగా అర్థమవుతుంది. అంటే ఈ జీవితం చాలా చాలా విలువైనది. ఇది భగవంతుడు మనకిచ్చినటువంటి ఒక ప్రభు ప్రసాదం లాంటిది. మరి భగవంతుడు ఈ జీవితాన్ని ఇచ్చినప్పుడు దీన్ని ఉన్నతోన్నతంగా జీవించడానికి కావలసినటువంటి మానసిక సంకల్ప శక్తిని, మంచి నిర్ణయాలు తీసుకోగలిగి నిశ్చయం కలిగినటువంటి బుద్ధి బలాన్ని, నిర్ణయ శక్తిని, ఉత్తమోత్తమైనటువంటి సంస్కారాలని కూడా ఆ పరమాత్మ మనకి నిండుగా పరిపూర్ణంగా ఇచ్చారు. మరి ఈరోజు మన జీవితం ఎంత మెకానికల్గా అయిపోయింది. ఉదయాన్నే లేస్తున్నాము, పేపర్ చూస్తున్నాం, లేదా మొబైల్ చూస్తున్నాం, లేదా న్యూస్ చూస్తున్నాం, తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం, తర్వాత ఆఫీస్కి వస్తున్నాం, మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తున్నాం. సో మళ్ళీ అదే లైఫ్ స్టైల్ మనకి కనిపిస్తుంది. అంటే మెకానికల్గా, యాంత్రికంగా మనలో ఉన్నటువంటి ఒక దివ్య శక్తిని కానీ, మనం ఎంత శక్తి స్వరూపమో, మనం ఎంత పరంపిత పరమాత్మ ఈశ్వరుని యొక్క దివ్య సంతానమో, ఆ జ్ఞానము యోగంతో మన జీవితాన్ని ఎంత ఉన్నతోన్నతంగా చేసుకోగలమో అన్న విషయాన్ని మనం మైమరచిపోయి ఈ జీవితాన్ని జీవిస్తున్నాము. యాంత్రికంగా జీవించటం వలన మన జీవితం ఏమైపోయింది? దైవ స్మరణ లేదు, భగవంతుని స్మరణ లేకుండా పోయింది. కాబట్టి ఎన్నో రకాల కంఫర్ట్ జోన్స్తో మనం ముందుకు వెళ్ళలేకుండా ఉన్నాము. మరి ఇప్పుడు ఈ మెకానికల్గా జీవించే ఈ జీవితం నుంచి యోగి జీవితం వరకు మన జీవితాన్ని ఉన్నతోన్నతంగా ఎలా తయారు చేసుకోవాలి? ఎందుకంటే ఈరోజు చూడండి, మనం చిన్న చిన్న విషయాలకే ఏమవుతున్నాం? అప్సెట్ అయిపోతూ ఉన్నాము. అలాగే మనల్ని మనం నిరుత్సాహపరుచుకుంటూ ఉంటాము. ఎవరైనా ఏదైనా అంటే మనకి వెంటనే కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది. అలాగే ఏదైనా ఒక పరిస్థితిని కానీ, సమస్యని కానీ ఎదుర్కోవలసి వచ్చినప్పుడు మనం చాలా బాధపడుతున్నాం, చింతిస్తున్నాం. అంటే మన మనస్సులో మనము ఆ నెగటివ్ వ్యర్థ సంకల్పాలన్నింటినీ క్రియేట్ చేస్తున్నాం. ఎందుకంటే అది ప్రోగ్రామ్ అయిపోయింది. ఆటోమేటిక్గా మనం జీవిస్తున్నాము. ఒక స్పృహ కానీ, ఒక జాగృతి కానీ, ఒక అవేర్నెస్ కానీ, ఒక చైతన్యం కానీ, నాలో ఎంత దివ్య శక్తి దాగి ఉంది అని కానీ, నేనెంత జ్ఞానయోగాలతో నా జీవితాన్ని సమర్థంగా చేసుకొని, ఈ జీవితాన్ని ఉన్నతోన్నతంగా చేసుకొని, అందరి యొక్క ఆశీర్వాదాలని పొంది, పరమాత్ముని యొక్క ఆశీర్వాదాలను కూడా పొంది, ఎంతో హర్షితముఖంగా నిశ్చింతగా నేను జీవించగలను. అలాగే నేను ఎంతో ఉన్నతోన్నతమైనటువంటి శ్రేష్ఠ కర్మలు చేస్తూ తద్వారా నా జీవితాన్ని ఎంతో ఉన్నతోన్నతంగా చేసుకోగలను అనేటువంటి ఒక అవేర్నెస్ కానీ, ఒక స్పృహ కానీ, ఒక చైతన్యం కానీ లేకుండా మనం చాలా మెకానికల్గా జీవిస్తున్నాం. ఎవరైనా ఏదైనా అంటే కోపం కలుగుతుంది, ఆవేశంలోకి వస్తున్నాం, బాధని క్రియేట్ చేస్తున్నాం. ఎందుకని? ఇది మన మనస్సులో ఈ ప్రోగ్రామింగ్ అంతా కూడా రికార్డ్ అయ్యి ఉంది. సో ఆ రికార్డ్ అయినటువంటి ప్రోగ్రామింగ్ అనుసారంగానే మనం ఈ జీవితాన్ని జీవిస్తూ వచ్చాము కదా. సో కాబట్టి అలాగే మనలో ఉన్నటువంటి కొన్ని అలవాట్లు, కొన్ని సంస్కారాలకి కూడా మన మనస్సు ఎలాగైపోయింది? అడిక్ట్ అయిపోయింది. మనం అంటాం కదా, నాకు చిన్న చిన్న విషయాలకే ఇంతే, నేను చాలా అప్సెట్ అవుతూ ఉంటాను, నాకు చిన్న చిన్న విషయాలకే ఇంతే, చాలా కోపం, నిరాశ కలుగుతుంది, నన్ను ఎవరైనా నిందిస్తే ఇంతే, నేను ఇలాగే రోజులు బాధపడుతూ కూర్చుంటాను. మన నోటి నుంచి ఈ మాటలు ఎందుకు వస్తూ ఉన్నాయి? మన లోపల ఈ ప్రోగ్రామింగ్ రికార్డ్ అయ్యి ఉంది. మనం ఎలా ఆలోచిస్తున్నాం, ఎటువంటి భావాలని, భావనలని క్రియేట్ చేస్తున్నామో,
ఎటువంటి అలవాట్లకి, సంస్కారాలకి మనము అధీనమై ఉన్నామో, అడిక్ట్ అయి ఉన్నామో అనేది మనకి తెలియటం లేదు. కాబట్టి అదే ప్రోగ్రామింగ్, అదే కర్మలు చేస్తూ ఉన్నాం, అదే మళ్ళీ తిరిగి రికార్డ్ అవుతూ ఉంది. సో ఈ విధంగా మెకానికల్గా, యాంత్రికంగా ఉదయం లేస్తున్నాం, మనం మన ఆఫీస్కి వెళ్తున్నాం, లేదా మన ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాం, సాయంత్రం ఎంతో టైర్డ్ అయిపోయి వస్తున్నాము. ఇక మన జీవితంలో ఎంతో ఉన్నతోన్నతమైనటువంటి, ఎంతో ప్రాప్తుల్ని ఇచ్చేటువంటి, ఎంతో అలౌకికమైనటువంటి, అద్వితీయమైనటువంటి సుఖాన్ని, ఆనందాన్ని ఇచ్చేటువంటి ఈశ్వరుని యొక్క స్మరణ కానీ, లేకపోతే ఈశ్వరుని స్మరణ చేయడానికి కావలసినటువంటి మన మనస్సుని ఎంతో ఉన్నతోన్నతంగా వ్యర్థ ఆలోచనల నుంచి శుద్ధమైనటువంటి శ్రేష్ఠ ఆలోచనలు చేయగలిగినటువంటి జ్ఞానము, యోగము లేకుండా మెకానికల్గా జీవిస్తున్నాం. మనలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి శక్తిని మనం గుర్తించలేకపోతూ ఉన్నాం. కాబట్టి అదే మూడ్ ఆఫ్ అయ్యేటువంటి సంస్కారానికి వశమై ఉన్నాం. అదే కోపతాపాలకి, ఆవేశానికి వచ్చేటువంటి సంస్కారానికి వశమై ఉన్నాం కదా. సో ఎప్పుడైనా సరే మీరు మంచిగా కొన్ని క్షణాల కోసమో యోగాభ్యాసం చేయొచ్చు కదా, ధ్యానం చేయొచ్చు కదా, భగవంతుని స్మరణ చేయొచ్చు కదా. దానివలన ఎంతో ప్రశాంతత కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. అంటే మన నోటి నుంచి తెలియకుండానే ఏమంటామో, ఈరోజు నాకు టైం లేదు, నాకు ఇంకా బాధ్యతలు పూర్తిగా నెరవేరలేదు, నా బాధ్యతలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత మాత్రమే నేను దానికోసం ఆలోచన చేస్తాను అని అంటాము కదా. సో అంటే ఎందుకు మన నోటి నుంచి ఇటువంటి శబ్దాలు ఎందుకు వస్తున్నాయి? మన మనస్సులో ఈ ప్రోగ్రామింగ్ రికార్డ్ అయి ఉంది. మనం ఆటోమేటిక్గా జీవిస్తూ ఉన్నాం. మన మనస్సులో ఏదైతే రికార్డ్ అయ్యిందో దాని ప్రకారమే జీవిస్తూ ఉన్నాం. కానీ జ్ఞాని, యోగి జీవితం లేదా పరమాత్మ దైవ స్మరణతో కూడినటువంటి జీవితం అలా కాదు. ఒక స్పృహ, ఒక చైతన్యము, ఒక అవేర్నెస్, నేను ఎలా ఉన్నానో, నేనెంత జ్ఞానస్వరూపాన్ని, నేనెంత గుణమూర్తి స్వరూపాన్ని, నేనెంత ప్రశాంతమైనటువంటి స్వరూపాన్ని, నేనెంత సుఖ స్వరూపాన్ని, నేనెంత శక్తి స్వరూపాన్ని, ఈ అవేర్నెస్, ఈ చక్కటి థింకింగ్ ప్యాటర్న్, ఈ ఆలోచన విధానంతో మన జీవితాన్ని ఎంతో ఉన్నతంగా చేసుకోవటం. అలాగే యోగము లేదా దైవస్మరణతో కూడినటువంటి జీవితము అంటే యోగయుక్త జీవితము అనంటే ఈ సృష్టికి రచయిత అయినటువంటి, సర్వశక్తులకి కేంద్రము, నిలయము, భాండాగారము అయినటువంటి పరమాత్మునితో సంబంధము, కలయిక. సో ఇక్కడ ఈ విధంగా యోగయుక్త జీవితాన్ని జీవించటం, అప్పుడే మన జీవితం ఎంతో ఉన్నతంగా మనం తయారు చేసుకోగలము. ఆ ఈశ్వరుడిచ్చేటువంటి ఆశీర్వాదాలకి మనల్ని మనం అధికారిగా చేసుకోగలం. అయితే భగవద్గీతలో మనకి ప్రస్తావన కలుగుతుంది. అది అర్జునుడు ఒకసారి పరంపిత పరమాత్మ ఈశ్వరుణ్ణి అడుగుతారు. ఏమని అడుగుతారు అనంటే, ఏం తప్పు చెయ్యాలి అని అనిపించదు, ఎటువంటి వికర్మ చెయ్యాలి అనిపించదు, ఎటువంటి పాపము చెయ్యాలి అనిపించదు, కానీ తెలియకుండానే లోపల ఏదో శక్తి ప్రేరేపిస్తున్నట్లుగా పాపం జరిగిపోతూ ఉంటుంది, తప్పుడు వికర్మలు జరిగిపోతూ ఉంటాయి. ఎందుకు? దాన్నే ఎలాగా అంటే, అదకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుషః అన్నిచ్చిన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. అర్జునుడి యొక్క ప్రస్తావన పరమాత్మతో ఎలాగా, అదకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుషః, హే ఈశ్వర, భగవంతుడా, పరమాత్మ, నాకేం పాపం చెయ్యాలి అని అనిపించదు, కానీ లోపల నుంచి తెలియకుండానే ఎందుకు పదే పదే ఈ తప్పుడు వికర్మలు ఎందుకు జరుగుతున్నాయి?
అలాగే లోపల నుంచి తెలియకుండానే ఈ వ్యర్థ నెగటివ్ ఆలోచనలు ఎందుకు కలుగుతూ ఉన్నాయి? ఏదో శక్తి బలంగా ప్రేరేపిస్తున్నట్టుగా అవి తెలియకుండానే, ఒక స్పృహ లేకుండా, ఒక అవేర్నెస్ లేకుండా ఎందుకు జరుగుతూ ఉన్నాయి అని భగవంతుణ్ణి ప్రశ్నించటం జరుగుతుంది. అప్పుడు పరమాత్మ ఎలా తెలియజేస్తారు అనంటే, యోగి జీవితము ఉన్నతోన్నతమైనది. ఎందుకు యోగి జీవితము ఉన్నతోన్నతమైనది? ఇక్కడ యోగి అంటే ఫస్ట్ మనస్సులో నుంచి మనము ఈ బిలీఫ్ సిస్టమ్ని, ఈ నమ్మకాన్ని, ఈ ఆలోచన విధానాన్ని తీసేయాలి. ఏంటి యోగి అంటే? అన్ని బాధ్యతలను విస్మరించి ఏదో అడవికి వెళ్ళి కళ్ళు మూసుకొని దేంతోనూ సంబంధం లేకుండా, ఏ బాధ్యతలు పట్టించుకోకుండా ఉండటము కాదు. ఈరోజు అలాంటి పరిస్థితి లేదు కదా. మన ఇంటిలోనే ఒక చక్కటి దివ్యమైనటువంటి వాతావరణాన్ని తయారు చేస్తూ, బాధ్యతలన్నీ కూడా నిభాయిస్తూనే, కమల పుష్పము ఏ విధంగా బురదలో ఉన్నప్పటికీ బురదకి అతీతంగా ఉంటుందో, మనం కూడా మన జీవితాన్ని అదే విధంగా ఉన్నతోన్నతంగా చేసుకోవటము. నా మనస్సుని అనవసరంగా బాధ పెట్టేటువంటి, కలవర పెట్టేటువంటి, చింత పెట్టేటువంటి లేదా పాప కర్మలు చేయించేటువంటి విషయాల నుంచి పూర్తిగా దూరం ఉండటం. అలా దూరంగా ఉంటూ పరమాత్మ యొక్క స్మృతిలో, దైవ స్మరణలో ఉండటము. అప్పుడే మనం ఈ ఉన్నతోన్నతమైన జీవితాన్ని జీవించగలం. ఎందుకు మన ద్వారా అదే పొరపాటు జరుగుతుంది? ఎందుకు మనం కొన్ని సంస్కారాలకి అడిక్ట్ అయిపోయామో, ఎందుకు మనం చిన్న చిన్న విషయాలకే బాధ, కోపము, రియాక్షన్ అవుతూ ఉంటాము అంటే, మెకానికల్ లైఫ్, యాంత్రిక జీవితం లోపల అదే ప్రోగ్రామింగ్ ఉంది. కానీ యోగి జీవితానికి వచ్చినప్పుడు ఆ ప్రోగ్రామింగ్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఒక స్పృహతో, ఒక అవేర్నెస్తో, ఒక జాగృతితో ఈశ్వరుని యొక్క స్మరణలో ఉండొచ్చు. మరి దానికి పరమాత్మ చెప్పినటువంటి సమాధానం ఏంటి అనంటే, కామ ఏష క్రోధ ఏష రజో గుణ సముద్భవ మహాశనో మహాపాపం విద్యేన మిహ వైరిణం. అంటే మనమెవరమో తెలుసుకోకుండా ఉండటం వలన, మన స్వరూపం ఏంటో తెలుసుకోకుండా ఉండటం వలన, మనం ఎంత ఉన్నతోన్నతమైనటువంటి వారమో తెలుసుకోకుండా ఉండటం వలన, కామ ఏష క్రోధ ఏష రజో గుణ సముద్భవ, మన మనస్సు ఈ రజో ప్రధానమైనటువంటి స్వభావ సంస్కారంలోకి వచ్చి కామ క్రోధ లోభ మోహాలకి వశమైపోతుంది. అది తెలియకుండానే లోపల జరిగిపోతూ ఉంది. దాని కారణంగా మనిషి తెలియకుండానే తప్పులు చేయటము లేదా పాపం చేయటం జరుగుతుంది. చేసిన తర్వాత అయ్యో నేను చేశానే అనేటువంటి ఒక స్పృహ కలుగుతుంది. మరి యోగి జీవితానికి వచ్చినప్పుడు ఎలా అవుతుంది అనంటే, అది చేయకుండా ఉండేటువంటి స్థితి. ఆ పాపకర్మ మన ద్వారా జరగకుండా ఉండేటువంటి చైతన్యమైనటువంటి దైవస్మరణతో కూడినటువంటి స్థితి. సో ఎప్పుడైతే కోరికలు పెట్టుకుంటాం, ఆశలు పెట్టుకుంటాం, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నేను వాళ్ళలాగా తయారు కావాలి, నేను ఇంకా ఎంతో సంపాదించాలి, ఎంత సంపాదించినా సంతృప్తి లేదు అని మనసు ఎప్పుడైతే పూర్తిగా ఈ ప్రాపంచిక విషయ వస్తు వైభవాల వైపుకి పరిగెడుతూ అవి పొందనప్పుడు అది కోపంలోకి వస్తుంది. తద్వారా మనస్సు రజోగుణ స్వభావ సంస్కారంలోకి వస్తుంది. తద్వారా తను తెలియకుండానే చెడు కర్మలు జరిగిపోతూ ఉంటాయి, పొరపాట్లు జరిగిపోతూ ఉంటాయి. ఆ విధంగా మెకానికల్ లైఫ్, యాంత్రిక జీవితంగా అవుతుంది. మరి ఎప్పుడైతే దైవస్మరణ ఉంటుందో, పరమాత్మని యొక్క ఛత్రఛాయ ఉంటుందో, మనం ఎలా ఆలోచిస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం, మనకేం కావాలి, ఇటువంటివన్నీ కూడా మనం ఆలోచించగలం. మనం శ్రేష్ఠ కర్మలు, ఉన్నత కర్మలు మాత్రమే చేయడానికి కావలసినటువంటి స్థితి ఆ పరమాత్మ స్మరణలో ఉంటుంది. మన మనస్సు యొక్క లింక్
మన బుద్ధి యొక్క కనెక్షన్, లేదా మన మనస్సు అనేటువంటి బ్యాటరీ యొక్క ఛార్జింగ్, లేదా ఈ బుద్ధి అనేటువంటి ఒక మహాయంత్రం యొక్క ఛార్జింగ్ ఆ సర్వశక్తివాన్ పరమాత్మతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు మన ఆలోచన విధానం మారుతుంది, మన సంకల్ప శక్తి మారుతుంది. అప్పుడు మనలో ఉన్నటువంటి ప్రోగ్రామింగ్ని మనం చేసుకోవచ్చు, మార్పు చేసుకోవచ్చు. అంటే మనం ఎప్పుడూ కూడా ఇక్కడ యోగి జీవితం అంటే నేను ఎలా ఆలోచిస్తున్నాను, ఎటువంటి భావాలు భావనలని కలిగి ఉన్నాను, ఏ స్మృతిలో ఉన్నాను, నాలో ఎంత శక్తి ఉంది అని ఒక స్పృహతో చైతన్యంతో జీవించటం. ఇంకా పరమాత్మని అడగటం జరుగుతుందన్నమాట. ఇంకా ఈ మెకానికల్ యాంత్రిక జీవితం నుంచి దైవస్మరణ కలిగినటువంటి దివ్య యోగి జీవితం వైపుకి మన మనస్సుని తిప్పాలి, లేదా మన మనస్సుని ట్యూన్ చేయాలి అని అంటే ఏ విధంగా మనల్ని మనం కనెక్ట్ చేసుకోవచ్చు, ఏ విధంగా మనలో మనం మార్పు చేంజ్ అనేది తీసుకొని రావచ్చు అంటే అప్పుడు పరమాత్మ తెలియచేస్తున్నారు. ఇవి స్వయంగా భగవంతుని యొక్క నోటి నుంచి వచ్చినటువంటి మహావాక్యాలు. చాలామంది జ్ఞానము లేదా యోగము లేదా ఈ శరీరాన్ని నడిపించేటువంటి చైతన్య దివ్య శక్తి కోసం తెలుసుకోవాలి అనుకుంటే అదేదో మొత్తం అంతా బాధ్యతలు అయిపోయిన తర్వాత లాస్ట్లో ఈ శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు ఒక్కసారి నారాయణ అని, ఒక్కసారి కృష్ణ అని, ఒక్కసారి పరమశివ అని అంటే చాలు అని అనుకుంటున్నారు. కానీ అది కాదు. ఇక్కడ పరమాత్మ ఎలా చెప్తున్నారు అనంటే ఈ శరీరంలో ఉండగానే మనం జ్ఞానం తెలుసుకోవాలి. ఈ శరీరంలో ఉండగానే యోగం యొక్క మహత్వాన్ని, దైవ స్మరణ, పరమాత్మ స్మరణ మనల్ని ఏ విధంగా కాపాడుతుందో తెలుసుకోవాలి. దాన్ని ఎలా చెప్పడం జరుగుతుంది అంటే శక్నోటి హైవ యస్సోడు ప్రాక్చరీర విమోక్షణాత్ కామ క్రోధోద్భవం వేగం సయుక్త సుఖీ నరః. శక్నోటి హైవ యస్సోడు ప్రాక్చరీర విమోక్షణాత్ అంటే ఇక్కడ భగవంతుడు ఎలా చెప్తున్నారు అనంటే ఈ శరీరాన్ని వదలడానికంటే ముందే, అనగా దివ్య చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మ ఈ శరీరంలో ఉండగానే నువ్వు కొద్ది సమయమైనా సరే ఏకాంతం కోసం, పరమాత్మని యొక్క స్మరణ కోసం, ఈ జీవితం ఎంత ఉన్నతోన్నతమైనటువంటిది, నేను ఎలాగ సమయాన్ని వృధా చేస్తూ ఉన్నాను, ఎటువంటి అలవాట్లకి సంస్కారాలకి ఈ మనస్సు అడిక్ట్ అయిపోయింది, వీటన్నింటినీ ఒక్కసారి ఆలోచించుకునేటువంటి సమయాన్ని మన కోసం మనం కేటాయించాలి. శక్నోటి హైవ యస్సోడం ప్రాక్చరీర విమోక్షణాత్. ఆత్మ ఈ శరీరాన్ని లేదా ఈ దేహాన్ని ఖాళీ చేయకముందే మనం ఈ శరీరంలో ఉన్నప్పుడే ప్రయత్నం చేయాలి, సాధన చేయాలి. ఈ జీవితం యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి. పరమాత్మని స్మరణలో ఉన్నటువంటి అలౌకిక దివ్య ఆనందం కోసం తెలుసుకోవాలి. దీనికోసం మనస్సు మనకి సహకరించదు. అది భ్రమిస్తూనే ఉంటుంది, అది పరుగులు తీస్తూనే ఉంటుంది, అది ఒక మంకీ మైండ్ లాగా ఎక్కడెక్కడో భ్రమిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా దాన్ని సాధన చేత తీసుకొని రావాలి. శక్నోటి హైవ యస్సోడం సాధన చేయాల్సిందే. కామ క్రోధోద్భవం వేగం సయుక్త సుఖీ నరః. నీకు సుఖం కావాలి, శాంతి కావాలి అంటే నీ మనస్సుని రజోగుణ స్వభావానికి వశం చేసి కామ క్రోధాలను క్రియేట్ చేస్తున్నటువంటి నీ మనస్సుని నిలకడ చేసి ఏకాగ్రం చేసి ఎవరైతే వాటిపైన నియంత్రణ తీసుకొని రాగలరో, ఎవరైతే వాటిపైన ఒక సెల్ఫ్ డిసిప్లిన్ తీసుకొని రాగలరో, ఎవరైతే వాటికంటే కూడా ఉన్నతోన్నతంగా అవుతారో అటువంటి వారు యోగి, యోగయుక్త జీవితాన్ని జీవించగలరు. సో ఫస్ట్ యోగయుక్త జీవితాన్ని జీవించాలి అంటే
నా లైఫ్ ఎంత మెకానికల్గా ఉంది, ఎంత యాంత్రికంగా ఉంది, నాలో ఉన్నటువంటి దివ్య శక్తిని నేను ఎంతవరకు మర్చిపోయి జీవిస్తూ ఉన్నానో అనేటువంటిది తెలియాలి కదా. వజ్రం చాలా మెరుస్తూ ఉంటుంది, కానీ అది రాళ్ల మధ్య ఉన్నప్పుడు ఆ వజ్రం యొక్క విలువ తెలియనటువంటి వారికి అది కూడా ఒక రాయే అని అనుకుంటే అంత గొప్ప వజ్రాన్ని మిస్ అవుతారు. అలాగే ఈ జీవితం యొక్క ఉన్నతాన్ని, గొప్ప ఉద్దేశాన్ని మనం గుర్తించలేకపోతే అలాగే సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి, కాలయాపన చేస్తూ ఉంటాము కదా. అయితే ఇక్కడ ఏ కోపం వచ్చినా, ఆవేశం కలిగినా మనం యాంత్రికంగా దైవస్మరణ లేకుండా ఉన్నప్పుడు వాటికి లోనైపోతాం, వాటికి అడిక్ట్ అయిపోతాం. ఇదే నా జీవితం అంటాం, అనారోగ్య సమస్యలు ఎన్నింటినో తెచ్చిపెట్టుకుంటాం. కానీ యోగిగా పరమాత్మ స్మరణ ఉన్నప్పుడు ఒక డిస్క్రిమినేషన్ ఉంటుంది, ఒక వివేకం ఉంటుంది, మన జీవితాన్ని ఏ విధంగా ట్యూన్ చేయాలో ఉంటుంది. మరి మనం మెకానికల్గా జీవిస్తున్నప్పుడు ఒక ఒత్తిడి ఉంటుంది, ఒక సంఘర్షణ ఉంటుంది. దైవ స్మరణలో పరమాత్మని తోడుగా చేసుకొని జీవిస్తున్నప్పుడు ఒక స్టెబిలిటీ, ఒక స్థిరత్వం ఉంటుంది. ఎప్పుడైతే దైవ స్మరణ, పరమాత్మని యొక్క స్మృతి ఉన్నప్పుడు మన బుద్ధి కూడా ఎలా ఉంటుంది? వివేక బుద్ధి ఉంటుంది. ఏది మంచి, ఏది చెడు, ఏది చేస్తే పాపం కలుగుతుంది, ఏది చేస్తే పుణ్యం కలిగి ఆ భగవంతునికి ఇంకా సమీపంగా అయ్యి అనేక మంది ఆశీర్వాదాలని నేను తీసుకోగలను అనేటువంటి మంచి చెడు, జ్ఞానము అజ్ఞానము, ఈ రెండింటినీ కూడా విచక్షణ చేయగలిగినటువంటి దివ్య బుద్ధి మనకి పరమాత్మ ప్రసాదం లాగా ప్రాప్తిస్తుంది. తర్వాత అభ్యాసం, కంపల్సరీగా ఈ భ్రమిస్తూ ఉన్నటువంటి, చంచలంగా ఉన్నటువంటి, మన స్వాధీనంలో లేనటువంటి మన మనస్సు పైన, మన బుద్ధి పైన మనకి కంట్రోల్ ఉంటుంది, మనకి నియంత్రణ ఉంటుంది. మన మనస్సు పైన, మన బుద్ధి పైన మనకి నియంత్రణ ఉంటుంది. కాబట్టి యోగి జీవితంలో పరమాత్మ స్మరణ ఉంటుంది. మెకానికల్గా, యాంత్రికంగా దైవ స్మరణ లేని జీవితం నుంచి దైవ స్మరణ కలిగినటువంటి యోగి జీవితంలో మనం ఎంతో ఆనందాన్ని పొందవచ్చు, శాంతిని పొందవచ్చు, సుఖాన్ని పొందవచ్చు. ఇంకా సర్వశక్తివంతుడైనటువంటి, సర్వసమర్థుడైనటువంటి పరమాత్ముని యొక్క ఆశీర్వాదాలకి మనల్ని మనం అధికారిగా చేసుకోవచ్చు. మరి ఈరోజు యాంత్రికంగా దైవస్మరణ లేని, అవగాహన లేనటువంటి, ఎన్నో అలవాట్లకి, సంస్కారాలకి వశమై ఉన్నటువంటి జీవితం నుంచి దైవస్మరణ కలిగినటువంటి యోగయుక్త జీవితాన్ని ఏ విధంగా జీవించాలి అనేటువంటి ఒక చక్కటి దివ్యమైనటువంటి అంశాన్ని చూసాము. మరొక చక్కటి దివ్యమైనటువంటి అంశంతో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.